హలో అండి, హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎట్లున్నారు? బాగున్నారు? ఇవాళ పొద్దున్న అయితే మా వారిని అయితే లేపి బోటీ అయితే తీసుకురమ్మని అయితే అడిగాను అనమాట. సో మా వారు అయితే నా కోసం అయితే బోటీ అయితే తీసుకొచ్చి ఇచ్చారు. ఈ బోటీ తినేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ వండేటప్పుడు మాత్రం మామూలుగా ఉండదు తెప్పలో. ఎంతమందికి ఈ బోటీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. దీన్ని క్లీన్ చేసే ప్రాసెసే పెద్ద తలనొప్పి. మీరేమంటారు? చాలామంది తినే ఫుడ్ ఐటమ్ని చీచా అంటూ ఉంటారు. నేనైతే అసలు ఏ ఫుడ్ ఐటమ్స్ని అలా అన్ను, ఎందుకంటే మనం తినకపోయినా ఎవరో ఒకరు తింటారు. వాళ్ళు తినేదాన్నైనా మనం ఎందుకు చీ అనాలి అనే ఫీలింగ్ అయితే ఉంటుంది. నేనైతే చీచా అని అనుకోకుండా అయితే వండుతాను అనమాట. శుభ్రంగా క్లీన్ చేసి అయితే వండేసాను ఇవాళ. అలా చీచా అనడం మంచిది కాదు అనేది అయితే నా అభిప్రాయం. ఎందుకంటే మనం తినకపోయినా వాళ్ళు తింటున్నారు కదా, అలా అసలు తినే ఫుడ్ ఐటమ్స్ చీ అనడం అనేది మంచిది కాదు అనేది అయితే నా అభిప్రాయం. మీరేమంటారు? అటు చేసి ఇటు చేసి అయితే మొత్తం మీద అయితే క్లీనింగ్ అయితే చేశాను అనమాట. నల్లది మొత్తం అలా తీసేస్తే పోతుంది, బోటీ అంతా కూడా శుభ్రంగా క్లీన్ అవుతుంది అనమాట. మరి బోటీ అంతా క్లీన్ చేశాను కదా, మరి బోటీ కర్రీ అలా చేశాను. బోటీలో కాంబినేషన్గా ఏమి యాడ్ చేశానో పార్ట్ 2లో అయితే చెప్తానమాట. ఇప్పటికీ వీడియో చాలా లెంతీగా అయిపోయింది. ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బోటీని అయితే శుభ్రంగా క్లీన్ చేసి 2-3 టైమ్స్ అయితే వాష్ చేశాను అనమాట. చూడండి బోటీ నుండి అయితే ఎంత వేస్టేజ్ అయితే వచ్చేసిందో. ఇక బోటీని ఉడకబెట్టిన వాటర్ చూడండి ఎలా ఉన్నాయో. ఫస్ట్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.